హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఐక్యూ వాళ్ళ Z9X మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. మీరు ఒకవేళ 15,000 బడ్జెట్లో ఒక మంచి మొబైల్ కావాలి, మంచి పర్ఫార్మెన్స్ ఉండాలి, బ్యాటరీ బ్యాకప్ ఉండాలి, ఫాస్ట్ ఛార్జింగ్ ఉండాలి అనుకునే వాళ్ళకైతే ఈ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. మరి ఫటాఫట్ ఈ మొబైల్ అన్బాక్సింగ్ చేద్దాం. మరి మొబైల్ యొక్క బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మొబైల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కెమెరా తోటి క్యాప్చర్ చేసిన ఫొటోస్ ఎలా వస్తున్నాయి, నెక్స్ట్ దీని డిజైన్ ఎలా ఉంది అనేది ఫటాఫట్ చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇదే ఐక్యూ వాళ్ళ ఐక్యూ Z9X. సో మరి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు అయితే 15,000 లో ప్రైస్ సెగ్మెంట్లోనే ఈ మొబైల్ దొరుకుద్ది. మరి దీనికి ఉన్న ఈ సీల్ని బ్రేక్ చేసేద్దాం. ప్రజెంట్ నా దగ్గర ఉంది 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ అయితే ఉంది. మరి ఈ మధ్య కాలంలో ఐక్యూ వాళ్ళు చాలా మంచి మొబైల్స్ తీసుకొస్తున్నారు. మరి బాక్స్లో నుంచి ఈ మొబైల్ని బయటికి తీద్దాం. దీని లోపల మనకు 44 వాట్స్ సంబంధించిన ఛార్జర్ ఉంటుంది, ప్లస్ ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేసు, యూజర్ మాన్యువల్, వీటిని అయితే ప్రొవైడ్ చేశారు. సో మరి మనకు తక్కువ బడ్జెట్లో ఫాస్ట్ ఛార్జింగ్ ఇవ్వడం అనేది మంచి విషయం. నెక్స్ట్ ఇక్కడ సిమ్ ఎజెక్టర్ ఒకదాన్ని ప్రొవైడ్ చేశారు. మరి వీటిని సైడ్ ఉంచేద్దాం. మరి దీని చుట్టూ కూడా ఒక కవర్ ఉంది. కవర్లో నుంచి మన ఈ మొబైల్ బయట తీసిన వెంటనే మనకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ కలర్లో ఈ మొబైల్ అనేది కనిపిస్తుంది. ఐక్యూ బ్రాండింగ్ ఉంది, 50 మెగాపిక్సెల్ కెమెరా, ప్లస్ ఇక్కడ వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్. ఇటు సైడ్ ఏమో సిమ్ ట్రే ప్రొవైడ్ చేశారు. కింది వైపు స్పీకర్ గిల్స్తో పాటు నాయిస్ క్యాన్సిలేషన్, 3.5mm జాక్ ఉంది. పై వైపు ఎటువంటి బటన్స్ లేవు. ఒకసారి మనం ఈ సిమ్ ట్రేని కూడా బయటికి తీసి చూద్దాం. దీనిలో మనము 2 సిమ్స్ లేదా ఒక సిమ్, ఒక మెమరీ కార్డ్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మరి మొబైల్ని బూట్ చేస్తాను. పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేశాను, మొబైల్ బూట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఐక్యూ 5G అని చెప్పేసి మొబైల్ బూట్ అవ్వడం. మరి ఈ మొబైల్లో నేను చాలా ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పాను కదా. సో ఒక ప్రత్యేకత ఏంటి అంటే దీనిలో మనకు 6000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. సో అంత ఎక్కువ బ్యాటరీ ప్రొవైడ్ చేసినా సరే దీనికి సంబంధించిన వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో ఇది నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఏదో బాగా బరువు ఉన్నట్టయితే నాకు అనిపించలేదు. ఇక్కడ మనము దీని బెజిల్స్ గురించి మాట్లాడినట్టయితే బెజిల్స్ కూడా మనకు తక్కువగానే కనిపించేస్తుంది. సో కింది వైపు మాత్రం పై వైపుతో పోల్చుకున్నట్టయితే కొంచెం ఎక్కువ బెజిల్స్ ఉన్నాయి, కానీ ఇక అన్ని వైపులో చూసుకున్నట్టయితే తక్కువ బెజిల్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేశారు. మరి సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి మెయిన్ స్క్రీన్కి తీసుకెళ్తాను. ఫ్రెండ్స్, మరి మొబైల్ బూట్ అయిపోయింది. దీని అబౌట్ ఫోన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు స్నాప్డ్రాగన్ 6Gen 1 ప్రాసెసర్ని దీనిలో వీళ్ళు యూజ్ చేశారు. ఈ మధ్యకాలంలో వచ్చే చాలా మొబైల్స్లో మనకి 15,000 బడ్జెట్లో ఇదే ప్రాసెసర్ కనిపిస్తుంది. ఇక్కడ మనకు అవుట్ ఆఫ్ బాక్స్ Android 14 తోటి వస్తుంది. ప్లస్ ఇక్కడ మనకి 8GB ర్యామ్ ఉంది, ప్లస్ 8GB వర్చువల్ ర్యామ్ని కూడా ఇందులో ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ సెక్యూరిటీ గురించి మాట్లాడితే ఇక్కడ మనకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని ప్రొవైడ్ చేశారు. చాలా ఫాస్ట్గా మొబైల్ అన్లాక్ చేస్తుంది. ఫేస్ అన్లాక్ కూడా బాగానే మొబైల్ అన్లాక్ చేస్తుంది. సో మొబైల్ బ్రైట్నెస్ గురించి మాట్లాడితే 1000 nits బ్రైట్నెస్ని ప్రొవైడ్ చేశారు. 120 Hz రిఫ్రెష్ రేట్ చూడడానికి కనిపిస్తుంది. సో మరి మొబైల్ యొక్క డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే బాగానే ఉంది. మీరు వీడియోస్ చూసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం రాదు. సౌండ్ కూడా మనకు లౌడ్గానే వినిపిస్తుంది. నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడితే 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. దీంతో కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేద్దాం. దాని తర్వాత ఇక్కడ వీడియో గురించి మాట్లాడినట్టయితే మనము 4K వీడియోస్ని రికార్డ్ చేసుకునే ఆప్షన్ ఉంది. సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే సెల్ఫీ క్యామ్లో మనము 1080p వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో మరి కొన్ని శాంపుల్స్ని అయితే యూస్ చేయండి. ప్రైజింగ్ ప్రకారం చూసుకున్నట్టయితే మాత్రం నాకు దీనిలో డీటెయిల్స్ అనేవి బాగానే అనిపిస్తున్నాయి. మరి మీకు ఎలా అనిపించాయి అనేది కింద కామెంట్లో రాయండి. ఫ్రెండ్స్, ఇందులో మనం గేమింగ్ చేయొచ్చా అంటే ఎస్, మన మిడిల్ లెవెల్ గేమింగ్ని అయితే ఆరాంగా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడవచ్చు మనకు ఎటువంటి ల్యాక్స్ లేకుండా బాగానే ఇది గేమ్ని హ్యాండిల్ చేస్తుంది. సో మరి ఒకవేళ మీరు గేమింగ్ లవర్స్ అయితే ఐక్యూ మొబైల్స్ అనేవి మిమ్మల్ని డిసప్పాయింట్ చేయవు. సో ఇందులో కూడా మనకు అదే జరుగుతుంది. నాకైతే దీని గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది బాగానే అనిపించింది. మరి మనం దీనికి పెట్టే బడ్జెట్ కూడా ఎక్కువ ఉండదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? దీని ప్రైస్ అనేది కూడా కింద కామెంట్లో రాయొచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా మరి ఐక్యూ Z9Xకి సంబంధించిన అన్బాక్సింగ్. మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మొబైల్ అనేది పెద్ద బ్యాటరీ ఇచ్చినా సరే మనకు అంత బల్కీగా అయితే ఏం అనిపించట్లేదు. ప్లస్ బ్యాక్ సైడ్ నుంచి డిజైన్ కూడా నాకు చాలా అట్రాక్టివ్గా అనిపించింది. ప్లస్ దీంతో క్యాప్చర్ చేసిన ఫొటోస్ కూడా బాగా వస్తున్నాయి. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఓవరాల్ చూసుకున్నట్టయితే 15,000 బడ్జెట్లో మాత్రం ఐక్యూ వాళ్ళు ఇంకొక మంచి మొబైల్ని తీసుకొచ్చారని చెప్పేసి మనం అనుకోవచ్చు. మరి 15,000 బడ్జెట్ గురించి మాట్లాడినట్టయితే ఐక్యూ వాళ్ళు ఇంకొక మంచి మొబైల్ని తీసుకొచ్చారని చెప్పేసి అయితే నాకు అనిపిస్తుంది. మరి మీకు ఐక్యూకి సంబంధించిన మొబైల్ ఎలా అనిపిస్తుంది కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.